ముఖ్యంగా మనం చూసినట్టయితే ఆర్ ఎగ్స్ గుడ్ ఫర్ యూ అన్న స్టేట్మెంట్ తోటి, పాజిటివ్ స్టేట్మెంట్ తోటి మొదలు పెడదాం. ఐ నో ప్రెటీ వెల్ భారతదేశంలో మిగతా దేశాల్లో దేర్ ఈజ్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ. ముఖ్యంగా వాట్ ఈజ్ ద రోల్ ఆఫ్ ఎగ్ ఇన్ హ్యూమన్ హెల్త్ టుడే, ఇది మనం తెలుసుకోవాల్సింది. దీంట్లో వాట్ ఈజ్ ద కాంట్రవర్సీ అరౌండ్ ఎగ్స్, ఎందుకు అసలు కాంట్రవర్సీ వచ్చింది, ఎందుకు దీని మీద నమ్మకం ఏర్పడింది, దీన్ని ఏ విధంగా ఎక్కువ మంది దీన్ని పూర్తిగా ఒప్పుకోవట్లేదు అనేది ముఖ్యమైనది. దీంట్లో కారణం ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఎగ్స్లో కొలెస్ట్రాల్ ఉంటుంది. ఆ కొలెస్ట్రాల్ మన శరీరంలో తిన్నప్పుడు మన కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అది పెరిగిన తర్వాత గుండె జబ్బులు వస్తాయి. ఇది ఒక ఎజంప్షన్. అందుకోసమని చాలామంది ఇంత పూర్వం ఎప్పుడూ లేని డౌటు, ఏ విధంగా చారిత్రకంగా మనకి ఇలా జరిగింది అని కూడా తెలుసుకోవడానికి కొన్ని తార్కాణాలు అవి చూపిస్తారు. అట్లాగే అంతకన్నా ముఖ్యమైనది మనకి ఇది డైటరీ కొలెస్ట్రాల్ కెన్ కాజ్ రైజ్ బ్లడ్ కొలెస్ట్రాల్. ఇది డిఫరెన్స్ మనం గుర్తించాలి. మనం తీసుకున్న ఆహారంలో ఉన్న కొలెస్ట్రాల్ మన శరీరంలో ఉన్న రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్ని పెంచుతుందా పెంచదా. దేర్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఈ అండర్స్టాండింగ్లో. చాలామందికి సూపర్ఫిషియల్ రీజన్ తోటి పైపోయిన కారణాలు వెతికినప్పుడు మనం తిన్న కొలెస్ట్రాల్ అంతా కొలెస్ట్రాల్గా రక్తంలో చేరుతుంది అన్నది చాలామంది నమ్మారు. దీనివల్లే ఎగ్ని త్యజించారు. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హౌ మెనీ ఎగ్స్, ఒకవేళ ఎగ్ని తిన్నా ఎన్ని ఎగ్గులు మనం తినచ్చు సేఫ్గా, ఏది సేఫ్, ఈ క్వశ్చన్ అన్నిటికీ నేను ఆన్సర్ చేయబోతున్నాను. ముఖ్యంగా ఎగ్ న్యూట్రిటివ్ వాల్యూ, దీనికి నేను మీ అందరికీ కన్నా ఎక్కువ నాకు తెలియదు. దీంట్లో పనిచేసిన డాక్టర్ బాలస్వామి గారికి, ఇలా ఎంతోమంది వెటర్నరీ డాక్టర్లకి వీటి గురించి క్షుణ్ణంగా తెలుసు. కానీ జస్ట్ కంప్లీట్ ది సేక్ ఎగ్ న్యూట్రిటివ్ వాల్యూ చూసినట్టయితే దీంట్లో క్యాలరీస్ ప్రతి ఎగ్కి మీడియం సైజ్, అందరికీ తెలుసు. ఎగ్కి డిఫరెన్స్లు ఉంటాయి. ఇది ఒక శాస్త్ర ప్రకారం ఒకళ్ళే నిర్ణయించినవి. దీంట్లో 68 క్యాలరీలు వస్తాయి. అలాగే 6 గ్రాములు, 4 గ్రాముల నుంచి ఒక 5-6 గ్రాముల దాకా ప్రోటీన్స్ వస్తాయి. అలాగే ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కొలెస్ట్రాల్ వస్తుంది. వీటిలో కూడా మీరు చూడవలసింది ఎగ్ యోక్లో ఫ్యాట్లో 4.5 గ్రామ్స్, సాచురేట్ ఫ్యాట్స్ 1.6 గ్రామ్స్, ఇలా ఎన్నో స్టాటిస్టిక్స్ అన్నీ ఇవ్వరు. వైట్కి ఎగ్కి తింటే ఒకవేళ వైటే తినండి, ఎగ్గులు వద్దు, ఇటువంటి వాటిలో. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎగ్లో ఈ ముఖ్యమైన ఈ 3 మ్యాక్రో న్యూట్రియంట్సే కాకుండా, నాతో పాటు ఎవరో కూడా వాయిస్ చెప్తున్నారు, పాట పాడుతున్నారు. సో దీన్ని మైక్ని అడ్జస్ట్ చేయగలిగిన అవసరం ఉన్నట్టుంది, రీసౌండ్ వస్తుంది. దీంట్లో ఏంటంటే ఎన్నో వైటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్. ఇంత డీటెయిల్గా వెళ్ళకపోయినా మనందరికీ అవగాహన రావాల్సింది ఏంటంటే ఇవన్నీ కూడా ఉన్నాయి ఎగ్లో అని తెలుసుకోవాలి. అట్లాగే చూసినట్టయితే ఎగ్ వైటు, ఎగ్ హోల్ ఎగ్, దే సిగ్నిఫికెంట్ డిఫరెన్స్. చాలామంది ఆరోగ్య సూత్రాలు పాటించేవాళ్ళు నమ్మేది ఏంటి, ఎగ్ వైట్స్ తిందాం 4-5, దాని బదులు ఒక ఎగ్ హోల్ ఎగ్ తిన్న కన్నా ప్రోటీన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇవి కొలెస్ట్రాల్ ఎల్లోలో ఉంటుంది కాబట్టి ఎల్లో వదిలేసేసి, కొంతమంది డాక్టర్ల సూచన ప్రకారం ఎల్లో వదిలేసి వైట్ ఎగ్ తినడం నేర్చుకున్నారు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ ఏ, అలాగే వైటమిన్ ఒమేగా-3, ఇలా ఎన్నో వైటమిన్స్ ఇవన్నీ ఎల్లోలో మాత్రమే ఉంటాయి, వైట్లో ఉండవు. సో ఎగ్లో ఏవైతే ముఖ్యమైన అనుకున్నామో అవి ఏవి దాంట్లో ఉండవు. అట్లాగే మీరు ఎగ్ న్యూట్రిషన్ ప్యాక్ చూసినట్టయితే ఆల్మోస్ట్ 6 గ్రాముల దాకా ప్రోటీన్ ఉంటుంది మీడియం సైజ్ ఎగ్లో. అలాగే ప్లస్ దీంట్లో ఉన్న 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఇంక్లూడింగ్ బ్రాంచ్ చైన్ అమైనో యాసిడ్ మోస్ట్ ఇంపార్టెంట్. అవి మనం తినడం ద్వారానే శరీరానికి మనం సప్లై చేయగలుగుతాం. ఈ 9 ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ప్లాంట్ ప్రోడక్ట్లో 9 ఉండవు. కనీసం రైస్ లాంటివి దాంతో పప్పు కలిపితే తప్ప
ఈ 9 రావు. ఆ విధంగా ఒక ఎగ్ పూర్తి న్యూట్రిషన్ వాల్యూ ఉన్నటువంటిది. కానీ ఎగ్స్ ఆర్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ సోర్స్ ఆఫ్ ద కొలీన్. కొలీన్ అన్నది ఒక అమైనో యాసిడ్. ఇది ఎంత ముఖ్యం అంటే మనకి చాలామందికి దీని గురించి అంత ఎక్కువ తెలియకపోవచ్చు. తెలిసినా కొద్ది దీని గురించి ఎక్కువ చెడ్డ తెలుసు. మీ బ్రెయిన్ ఎదగాలి, న్యూరలాజికల్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వాలి. చిన్నప్పటి నుంచి పుట్టిన పిల్లల దగ్గర నుంచి మీ బ్రెయిన్ ఎదుగుదలకు ఉపయోగపడేది కొలీన్. ఈ కొలీన్ ఎంత తక్కువ ఉంటే మీకు బ్రెయిన్ డెవలప్మెంట్ అంత తక్కువ ఉంటుంది. అలాగే స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. చిన్నపిల్లల్లో కొలీన్ సఫిషియెంట్గా లేకపోతే వాళ్ళ నర్వ్స్ అన్ని వీక్గా ఉండి వాళ్ళ ఐక్యూ కూడా దెబ్బతింటుంది. చాలామంది నమ్మకం ప్రకారము ఈ మిథోనిన్, గ్లూటాథయోన్ అనేది ఒక ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్. న్యాచురల్గా శరీరంలో ప్రొడ్యూస్ అయ్యే గ్లూటాథయోన్. దీనికి మూల కారణమైంది దాన్ని సప్లై చేసే మిథోనిన్. దానికి ఎగ్ హెల్ప్ చేస్తుంది. ఈ గ్లూటాథయోన్ అన్నది ఆక్సిడేటివ్ స్ట్రెస్, ఎన్నో రకరకాల జబ్బులకి ఇది ముఖ్యమైన కారణం. దీన్ని న్యూట్రలైజ్ చేస్తుంది. అట్లాగే మీరు చూస్తే ఈ మిథైలేషన్ ప్రతి నర్వ్ చుట్టూ ఒక మైలిన్ షీత్ అన్నది ఉంటుంది. ఆ మైలిన్ షీత్ వల్లే నర్వ్స్ ప్రిజర్వ్ అవుతాయి. ఒక చోట నుంచి ఇంకో చోటకి ఈ న్యూరలాజికల్ సింపల్స్ అంటే బ్రెయిన్లో పుట్టిన ఇంపల్సు అది పెరిఫరల్ నర్వ్ దాకా అట్టడుగున్నటువంటి శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థని శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడేది మిథైలేషన్. దీనికి ఉపయోగపడేది కొలీన్. అది ఎగ్లో పుష్కలంగా దొరుకుతుంది. ప్లాంట్స్లో కూడా దొరుకుతుంది, కానీ ఎగ్లో దొరికినంత దొరకదు. అలాగే కొద్దిమంది నమ్మకం ప్రకారం ఇది మోస్ట్ ఇంపార్టెంట్ సైడ్ ఎఫెక్ట్. దీంట్లో TMAO అంటారు, ట్రైమిథైనమైన్ ఎమైనో ఆక్సైడ్. ఇది లివర్లోకి వెళ్ళి FMAOగా మారుతుంది. అది గుండెని హాని చేస్తుంది అని కార్డియాలజిస్టులు అందరూ నమ్ముతారు. దీనికి కారణం ఎగ్లో ఉన్న కొలీన్. ఈ కొలీన్ వల్ల ఈ FMAOగా మారి TMO గుండెని హార్ట్ అటాక్స్ రావడానికి ఉపయోగపడుతుంది. దీంట్లో ఎంత నిజం ఉంది, ఎంత క్వాంటిటీ అవసరము, ఎంత మీకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అన్నది పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఎగ్లో వచ్చేటువంటి టామో ఇది ఎగ్లో ఉండదు. మన గట్లో బ్యాక్టీరియా ఉంటాయి. ఆ బ్యాక్టీరియా ఈ కొలీన్ను అరిగించుకొని అది రిలీజ్ చేసే బై ప్రోడక్టు ఈ టామో. దీన్ని సర్క్యులేషన్లోకి వెళ్ళి లివర్లోకి వెళ్ళినప్పుడు అది కొద్దిగా వ్యర్థ పదార్థంగా మారి మీ గుండె జబ్బులు కలగజేసే అవకాశం ఉంది. సో వీటిలో మీరు చూసినట్టయితే ముఖ్యమైనది TMAO, దీని ఎఫెక్ట్స్. దీనివల్లే కొంతవరకు ఎగ్స్కి చెడ్డ పేరు వచ్చింది. దీని గురించి మనం పూర్తిగా తెలుసుకున్నప్పుడు దీనికి ఎగ్ ఎంతవరకు ఆపాదించవచ్చు అన్నది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ ప్లాంట్లో లేవని కాదు, ప్లాంట్లో కూడా కొలీన్ ఉంటుంది. కానీ ఎగ్లో ఉన్న కొలీన్ కన్నా ప్లాంట్లో ఉన్న కొలీన్ తక్కువ. అందుకోసం అందరూ రికమెండ్ చేస్తుంది ఎగ్స్ వద్దు, ప్లాంట్ ప్రొడక్ట్స్ ముఖ్యంగా ఆకుకూరలు, కాయగూరలు ఇవి తినండి అని చెప్పడానికి కారణం ఈ TMAO. తర్వాత దీని గురించి మళ్ళీ ప్రస్తావిస్తాను. నేను ప్రపంచ చరిత్రలో చూసినట్టయితే ఎగ్ తినడం అన్నది ఇవాళ నిన్న వచ్చింది కాదు. ఆల్మోస్ట్ 25 లక్షల సంవత్సరాల క్రితం మనిషి భూమి మీద అవతరించాడు. అప్పటి నుంచి చూస్తే ఎగ్గులు అన్నది 25 లక్షల సంవత్సరాల క్రితం ఎగ్గులు తినడం మనకు తెలుసు, అనాది మానవుల దగ్గర నుంచి. మొన్నటి దాకా 1960 సంవత్సరం దాకా దీన్ని ఎవరు కూడా అనుమానించలేదు. దీనివల్ల నష్టం వస్తుందని కూడా ఎవరికి తెలుసుకోలేదు. ఆ తర్వాతే మనం ఈ విధమైన చరిత్రలో చూసినట్టయితే ముందు ఇళ్లల్లో కోళ్ళు పెంచుకుని వాటి పెట్టే గుడ్లు తిని పొదిగిన తర్వాత వాటిని తింటూ వచ్చాం. కానీ దాని రూపురేఖలు మార్పు ఇటువంటి ఫార్మ్స్ దీన్ని కమర్షియలైజ్ చేసి దీన్ని ఒక పౌల్ట్రీ రూపంలో తీసుకొచ్చి అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటువంటి వ్యక్తుల్లో ఈయన ముఖ్యమైన వ్యక్తి. ఈయన ఆంధ్రప్రదేశ్ చెందిన ఆయన. మొత్తం ఇండియాలో పౌల్ట్రీకి, ఎగ్లకి దీంట్లో ఉన్న పార్టిసిపేట్ చేసే వాళ్ళకి నేను చెప్పక్కర్లేదు. ఆయన చేసిన కృషి ఇంత అంతా కాదు. ఈయన ఈజియస్ట్ సొల్యూషన్ ఈ రోజున్నటువంటి ఎకనామిక్ సిచ్యువేషన్లో
అతి తక్కువ ఖర్చుతోటి అతి ఎక్కువ ప్రోటీన్స్ భారతదేశంలో ఎందుకు అవసరం అనేది కూడా చెప్తాను నేను. కానీ ఈ విధంగా చూసినట్టయితే మన ఎగ్ ప్రొడక్షన్లో మన ఆంధ్రప్రదేశ్ అగ్రగణ్యంలో ఉంది. సౌత్ ఇండియా ముఖ్యంగా, దాంట్లో నార్త్ ఇండియా కన్నా కూడా సౌత్ ఇండియా. దీనికి కొంతవరకు పొలిటికల్ అని నేను చెప్పను, అక్కడున్న గవర్నమెంట్స్ అక్కడ ఏ విధంగా సహాయపడుతున్నాయి, దీని అవేర్నెస్ ఎంత తీసుకొచ్చారనే దానికి కూడా ఉపయోగపడుతుంది. అట్లాగే మీరు చూసినట్టయితే ఇది చీపెస్ట్ సోర్స్ ఆఫ్ వాల్యుబుల్ న్యూట్రిషన్, ఇంతకన్నా చవక రెండోది లేదు. ప్రతి ఎగ్లోనూ మీడియం సైజ్ ఎగ్లో 6 నుంచి 7 గ్రాములు. ఒక 70 కేజీల మనిషి చూసినట్టయితే ప్రతి ఒక్కరికి 1 గ్రామ్ పర్ కేజీ లీన్ బాడీ మాస్ అంటారు. లీన్ బాడీ మాస్ అంటే మీ ఫ్యాట్ తీసేసిన తర్వాత ఉండేటువంటి ఎన్ని కేజీలు బరువు ఉంటే అన్ని గ్రాములు మీకు ప్రోటీన్ అవసరం. అంటే ఒక 70 గ్రాముల మనిషికి ఒక 20 కేజీలు ఫ్యాట్ పోయినట్టయితే ఒక 50 కేజీలు బరువు ఉన్నట్టయితే వాళ్ళకి రోజంతా కలిపి ఒక 50 గ్రాముల ప్రోటీన్ మినిమం అవసరం. మినిమం చెప్తాను నేను. ఎంత ఎక్కువ తింటే ఇంకా అంత మంచిది, ఎంత ఎక్కువ తర్వాత ప్రమాదం వస్తుందో కూడా చెప్తాను. మినిమం 50 గ్రాముల కన్నా తక్కువ తింటే అటువంటి వాళ్ళలో లోపభూయిష్టంగా ఉంటాయి. ఈ విధంగా చూసినట్టయితే దానివల్ల వచ్చే నష్టాలు చిన్నపిల్లలు పెద్దలు కొద్దిసేపట్లో చెప్తాను. ప్రపంచంలో చూసినట్టయితే చైనా నెంబర్ 1 ఈ ఎగ్స్ ప్రొడక్షన్లో. నెక్స్ట్ ఇది ఇండియా. నెక్స్ట్ బిగ్గెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మ్యాక్సిమం ప్రొడక్షన్ ఉన్నది నెక్స్ట్ ఇండియా. ఇండియాలో ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో ఉంది, ఎగైన్ టాప్లో ఉంది, తర్వాత తమిళనాడు. ఇవన్నిటికీ కూడా ముఖ్యమైన కారణం ఇది ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే ఎన్ ఎగ్ ఏ డే కీప్స్ డాక్టర్ అవే అన్న స్లోగన్ చిన్నప్పుడు అందరూ వినే ఉంటారు. యాపిల్ ఏ డే కీప్స్ అవే ది డాక్టర్స్ అని. కానీ దానికన్నా ముఖ్యమైనది యాపిల్ తింటే తొందరగా డాక్టర్ దగ్గరికి వస్తారు. దానివల్ల వచ్చే జబ్బులు చాలా ఎక్కువ ఉన్నాయి. దాంట్లో ఉన్నవన్నీ పిండి పదార్థాలు. ఆ పిండి పదార్థాలు ఎంత తింటే అంత తొందరగా డాక్టర్లు అవసరం వస్తారు. కానీ ఎగ్లో పిండి పదార్థాలు అన్నవే ఉండవు, 0, ఆల్మోస్ట్ 0.8 అంత ఉంటాయి. అంచేది మీరు 30 ఎగ్గులు తిన్నా కానీ 2 గ్రాముల కన్నా మీకు పిండి పదార్థాలు రావు. అటువంటి దాంట్లో మనం హార్ట్ డిసీజ్ వస్తుందని నమ్మాం. ఎందుకు నమ్మాం, ఎలా నమ్మాం, అది ముఖ్యమైనది మనకి. ఈ అనుమానం నివర్తి అయ్యేదాకా 10 మంది కార్డియాలజిస్ట్ వచ్చినా, 10 మంది కార్డియాక్ సర్జరీలు వచ్చినా, 10 మంది కీటో డైట్ వాళ్ళు వచ్చి ఎగ్గులు తినమన్నా మనందరికీ నమ్మకం కుదరదు. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు ఇంత బ్లేమ్ వచ్చింది ఎగ్కి, దానికి ఉన్న కారణాలు, దీనికి నిజంగా ఉన్న కొలెస్ట్రాల్కి ఉన్న లింక్ అర్థం అవ్వాలి. దీనికి కారణం ముఖ్యమైనది ఈయన యాన్సెల్కి. ఈయన ఒక పెద్ద సైంటిస్ట్, PhD మెరైన్ ఇంజనీర్, మామూలు వాడు కాదు. సెకండ్ వరల్డ్ వార్లో డైట్ ర్యాషన్స్ ఇచ్చింది ఈయన. దీన్నే కే ర్యాషన్స్ అని అంటారు. సెకండ్ వరల్డ్ వార్ నెగ్గిన తర్వాత అమెరికన్ ప్రభుత్వంలో చాలా ఇంపార్టెంట్ పొజిషన్లోకి వెళ్ళాడు ఆయన. అందుకోసమని ఆయన మాటని, ఆయనకున్న చరిస్మాటిక్ పర్సనాలిటీని, ఆయనకున్న సైంటిఫిక్ అండర్స్టాండింగ్ని, అంతకుముందు చేసిన ఆయన రీసెర్చ్ ఎన్నో క్రెడిట్స్ తీసుకొచ్చాయి. ఫాస్టింగ్ మీద, తర్వాత ఫుడ్ మానేస్తే వచ్చే అడ్వాంటేజ్ ఏమిటి అనే దాని మీద విశేషమైన కృషి చేసి ఆయన యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నాడు. అలాగే అమెరికన్ కార్డియాలజీ అసోసియేషన్కి, పర్టికులర్లీ అమెరికన్ జర్నల్ ఆఫ్ సర్క్యులేషన్కి ఈయన ఎన్నో కాలం ఎడిటర్ ఇన్ చీఫ్గా ఉన్నాడు. మామూలు మనిషి కాదు. అందుకోసమని ఆయన మాటని ఎవరు కూడా కాదనలేకపోయారు. ఏం చేశాడంటే దానికి కారణం ఒక 20 ఏళ్ళు ప్రపోజ్ చేసి 1963 సంవత్సరంలో ప్రపోజ్ చేసింది. 1940 దాకా దానికి తిరుగు లేకుండా అందరూ నమ్మాం. ఎగ్లో కొలెస్ట్రాల్ ఉంటుంది కాబట్టి ఎగ్గులు మానేయండి అన్నది టైమ్ మ్యాగజైన్ చాలామంది చూస్తుంటారు. ఆ రోజు దాకా కూడా ప్రపంచం అంతా నమ్ముతూ ఎగ్గులను ఎలిమినేట్ చేశాయి. ఇదే కారణం ఇప్పుడు కూడా మనం నమ్ముతాం. కానీ ఆ తర్వాత జరిగిన రీసెర్చ్ 1984 దగ్గర నుంచి 2014 దాకా జరిగిన రీసెర్చ్, అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఇది తప్పుడు సిద్ధాంతం, ఎగ్ ఎల్లో వల్ల ప్రమాదం రావట్లేదు, మనకున్న కొలెస్ట్రాల్కి దానికి సంబంధం లేదు, మనం కావాలంటే బటర్ కూడా తినచ్చు. బటర్ తిన్నా అంత పూర్వం దాకా బటర్ కూడా మానిపించాం.
అలాగే ఎన్నో సాచురేటెడ్ ఫ్యాట్స్ని మానిపించి ఈ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ని వాడడం మొదలుపెట్టాం. దానివల్ల వచ్చే అడ్వాంటేజ్ చెప్తాం. సో దీని పరిగణలో తీసుకున్నప్పుడు ముందు చాలా ఒక 60 ఏళ్ల పాటు ప్రపంచాన్ని శాసించిన ఈయన ఎగ్ని మానేయమన్నారు. తర్వాత వచ్చిన రీసెర్చ్ అంతా కూడా తర్వాత జరిగింది. నిజంగా కొలెస్ట్రాల్ హార్ట్ డిసీజ్ అలా చేస్తుందో చేయదా? దీంట్లో ముఖ్యంగా కొలెస్ట్రాల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఎవ్రీ సెల్. మన సెల్ కణజాలంలో అతి తక్కువ ఇండిపెండెంట్ యూనిట్ ఏంటంటే సెల్. అటువంటి సెల్ మన శరీరంలో యావరేజ్ని 70 కేజీలు ఉండే బరువు ఉన్న మనిషికి 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి. ట్రిలియన్ అంటే అందరికీ తెలుసు, లక్షల కోట్లు. అటువంటి ప్రతి సెల్లోనూ దానికి ఉన్న వాల్ ఈ కొలెస్ట్రాల్తో చేయబడుతుంది. అది అంత ఇంపార్టెంట్. అలాగే ఎసెన్షియల్ ఫర్ సెక్స్ హార్మోన్స్, ముఖ్యంగా మేల్లో ఉన్న టెస్టోస్టెరాన్, ఫిమేల్లో ఉన్న ఈస్ట్రోజన్స్ రెండూ కూడా కొలెస్ట్రాల్ ద్వారానే అవి మ్యానుఫ్యాక్చర్ అవుతాయి శరీరంలో. అవి కనుక కొలెస్ట్రాల్ లేకపోతే చాలామందికి సెక్స్ డ్రైవ్ కూడా పోయి ఎంతోమంది వందత్వం వస్తుంది. అట్లాగే ఎసెన్షియల్ ఫర్ బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్, మీ యొక్క వికాసం రావాలన్నా, మీ మెమరీ పెరగాలన్నా, మీ బ్రెయిన్ మామూలుగా పనిచేయాలన్నా కొలెస్ట్రాల్ అవసరం. అలా కాకుండా ఇది ఇంపార్టెంట్ ఏంటంటే లిపిడ్స్ అని అంటారు, మొత్తం కొవ్వు పదార్థాలు, దాంట్లో కొలెస్ట్రాల్ ఒకటి. అవన్నీ కలిపి అందరూ మీరు గుర్తించే ఉంటారు వైటమిన్ డి అన్నది. అది తయారవడానికి దానికి మూలం కొలెస్ట్రాల్. కొలెస్ట్రాలే లేకపోతే వైటమిన్ డి తరగదు. ఇక్కడున్న వాళ్ళందరూ కూడా వైటమిన్ డి ఎస్టిమేట్ చేసుకుంటే 100కి 70 నుంచి 90 మంది దాకా వైటమిన్ డి లోపం ఉంటుంది. దానికి కారణం వాళ్ళు తీసుకోనంత కొలెస్ట్రాల్ వల్ల. అలాగే వితౌట్ కొలెస్ట్రాల్ దేర్ ఇస్ నో లైఫ్. ఇది ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది. బయోసింథసిస్ ఆఫ్ ది స్టిరాయిడ్ హార్మోన్స్ కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అలాగే టెస్టోస్టెరాన్ సెక్స్ హార్మోన్స్ చేయడానికి ఇది కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది. అలాగే ఇవన్నీ కూడా వైటమిన్ డి తయారవడానికి సన్ నుంచి వచ్చేటువంటి అల్ట్రావైలెట్ రేస్ స్కిన్లో ఉన్న కొలెస్ట్రాల్ రియాక్ట్ అయ్యి వైటమిన్ డిగా ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే ఎక్సెస్ కొలెస్ట్రాల్ ఉన్నట్టయితే బాడీలో పొరపాటున అది బైల్ ద్వారా మన శరీరం నుంచి బయటికి వెళ్ళిపోతుంది. ఇది ఈ మాలిక్యూల్ కొన్ని లక్షల సంవత్సరాల నుంచి డెవలప్ అయిన మాలిక్యూల్. బాడీ నోస్ అవుట్ వాట్ ఎగ్జాక్ట్లీ టు డూ కొలెస్ట్రాల్. అందుకోసమని కొలెస్ట్రాల్ ఎక్కిపోతుంది, కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది, మనం 2 ఎగ్గులు తింటే నష్టపోతాం, హార్ట్ అటాక్ వస్తుంది, ఇవన్నీ అపోహలు వదిలేయండి. అలాగే ప్రతి సెల్ ఇంటిగ్రిటీ అంటారు, దానికి ఆ మెంబ్రేన్ అవుటర్ సైడ్ వాల్, దానికోసం అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ క్లుప్తంగా ఆయన ఏం చెప్పాడంటే బెర్నార్డ్ షా ఆయన, నో డైట్ విల్ రిమూవ్ ఆల్ ది ఫ్యాట్ ఫ్రమ్ యువర్ బాడీ బికాస్ ది బ్రెయిన్ ఈజ్ ఎంటైర్లీ ఫ్యాట్. వితౌట్ ఎ బ్రెయిన్ you might look like good, but all you could do is run for a public office. Sorry to all the public servants, government officers, but still the most important, if you want to live and you want to actively work, if you reduce the cholesterol, if you reduce your cholesterol, LDL particularly 60 మిల్లీగ్రాముల కన్నా తగ్గిపోతే, ఏ మందుల ద్వారా ఏ పదార్థాలు తీసుకోకపోయినా మీకు బుద్ధిమాంద్యత వస్తుంది, డిమెన్షియా వస్తుంది, మతిమరుపు వస్తుంది, ఇలా సెక్చువల్ డిస్ఫంక్షన్ వస్తుంది, ఇలా ఎన్నో రకరకాల జబ్బులు ఈ కొలెస్ట్రాల్ లేకపోవడం వల్ల వస్తాయి. దాన్నే ఆయన హైలైట్ చేస్తూ, చాలామంది తెలిసే ఉంటుంది బెర్నార్డ్ షా, ఈయన రచయిత, కొద్దిగా సెటారికల్గా ఉంటుంది, కానీ ఈ విల్ పాయింట్ అవుట్ రియల్ పాయింట్. కానీ ఇంత చెడ్డ పేరు రావడానికి అమెరికన్ హిస్టరీలో ఈయన అమెరికన్ ప్రెసిడెంట్, ఈయన పేరు ఐసెన్హోవర్. ఈయన 1955 సంవత్సరంలో సెకండ్ వరల్డ్ వార్ తర్వాత పాపులర్ అమెరికన్ ప్రెసిడెంట్. ఈయనకి ఫస్ట్ టైం హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అప్పటిదాకా జనసామాన్యంలో హార్ట్ అటాక్లు ఉంటాయని కూడా తెలియదు. మనకి మీ అందరికి గుర్తుంటుంది, ఎమర్జెన్సీ పీరియడ్లో జయప్రకాష్ నారాయణ గారికి కిడ్నీ ప్రాబ్లం వచ్చినప్పుడు దేశం అంతా అలర్ట్ అయింది. ఎందుకంటే కిడ్నీ జబ్బులు అంత పూర్ణంగా డయాలసిస్ అని, కిడ్నీ జబ్బులు ఉంటాయని చాలామంది జనసామాన్యానికి తెలియదు. కానీ ఫస్ట్ టైము ఆయన ఏ విధంగా అర్థమైందంటే, ఒక ముఖ్యమైన నాయకుడికి ఇలా జరిగినప్పుడు మొత్తం సొసైటీ అంతా కూడా అవేర్నెస్ వస్తుంది. ఆ విధంగానే సెప్టెంబర్ 24, 1955 ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది. అది దట్ బికేమ్ ఏ న్యూస్ వరల్డ్ వైడ్స్.
స్టాక్ మార్కెట్ మూసేసుకోవాల్సి వచ్చింది, ఎకనామిక్ డిప్రెషన్ లాంటి సిచ్యువేషన్ వచ్చింది, వైట్ హౌస్లో ఏ పనులు జరగలేదు, అందరూ కూడా ఐసిన్ ఓవర్ ఎక్క జీవితం మధ్య వర్రీ అవుతూ వచ్చారు. దీనికోసమని మొత్తం ప్రపంచం అంతా కూడా హార్ట్ అటాక్స్ గురించి ఫస్ట్ టైం ది రియలైజ్. 1921 సంవత్సరం దాకా ఒక్క హార్ట్ అటాక్ కూడా రికార్డ్ అవ్వలేదు చరిత్రలో, మెడికల్ హిస్టరీలో. అటువంటిది 2021 వచ్చే నాటికి నెంబర్ 1 కిల్లర్ ఈజ్ హార్ట్ అటాక్స్. ఇంత గణనీయమైన మార్పు జరిగింది. దీనికి కారణం కొలెస్ట్రాల్ అని అందరూ నమ్ముతూ వచ్చాం. దీనికి కారణం ఈయన చేసిన కృషి. యాన్సెల్కి ఈయన ఒక ఇంపార్టెంట్ స్టడీ కండక్ట్ చేశాడు. దాంట్లో ఏంటంటే ఒక హైపోథసిస్ ప్రపోజ్ చేశారు. ఆయన మీరు తిన్నటువంటి శాచురేట్ ఫ్యాటు కొలెస్ట్రాల్గా మారుతుంది, సీరం కొలెస్ట్రాల్ పెరుగుతుంది, అది మీ ఆర్టరీలో ఉండే ప్లాక్ని క్రియేట్ చేస్తుంది, దానివల్ల హార్ట్ అటాక్స్ వస్తాయి. ఇది కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్స్కి ఉన్న దగ్గర సంబంధం. ఇది ప్రూవ్ అయిన థియరీ కాదు, ఇది ఒక హైపోథసిస్. దాన్ని ప్రపోజ్ చేసి ఆయన ఏం చేశారంటే ఒక ఎక్స్పెరిమెంటల్ ఎవిడెన్స్. ఇది 1913 సంవత్సరంలో ఒక రష్యన్ సైంటిస్ట్ చేసిన ఎక్స్పెరిమెంట్ని ఆధారంగా తీసుకున్నారు. దాంట్లో ఏం చెప్పారంటే హెర్బివోరస్ యానిమల్స్ అంటే వెజిటేరియన్స్ తిని ఆకులను తినే కుందేళ్ళకి నాన్ వెజిటేరియన్ పెట్టారు, ఎగ్లోను ఇవి. కొలెస్ట్రాల్ ఉన్నటువంటి యానిమల్ ఫుడ్ని పెట్టడం వల్ల ఈ కుందేళ్ళలో హార్ట్ అటాక్ వచ్చింది, చచ్చిపోయాయి. ఇది బేసిస్. ఉన్న థియరీ ప్రపోజ్ చేయడానికి ఉన్న ఎక్స్పెరిమెంటల్ బేసిస్ పబ్లిష్ అయింది, ప్రూవ్ అయ్యింది. దీనికోసం ఏం చేశారంటే తర్వాత ఇదే ఎక్స్పెరిమెంట్ కుందేళ్ళలో చేసిన ఎక్స్పెరిమెంటు తర్వాత కుక్కల్లోనూ ర్యాట్స్లోనూ చేశారు. ఇవన్నీ కూడా ఆమ్నివోరస్ యానిమల్స్ అంటారు. అంటే మనుషుల్లాగే అవి వెజిటేరియన్ తింటాయి, నాన్ వెజిటేరియన్ తింటాయి. ఎప్పుడైతే అది ఓన్లీ వెజిటేరియన్ తిన్న కుందేళ్ళలో ఈ కొలెస్ట్రాల్ హార్ట్ అటాక్స్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు అదే కొలెస్ట్రాల్ని మనం ఎప్పుడైతే ఈ ఉన్నటువంటి ఆమ్నివోరస్ యానిమల్స్ ఇలా కుక్కలకి ఎలకలకి ఇచ్చినప్పుడు హార్ట్ అటాక్ రాలేదు. సో దీన్ని బట్టి ఏమర్థమైందంటే తర్వాత కానీ దీన్ని ఇగ్నోర్ చేసి ఆ ఎక్స్పెరిమెంట్ని ఈయన చేసింది 22 కంట్రీలు డేటా కలెక్ట్ చేశారు. పోస్ట్ వరల్డ్ వార్ తర్వాత 22 కంట్రీలు డేటా కలెక్ట్ చేసి వాళ్ళు తినే ఏ ఆహారం తింటున్నారు, దాంట్లో ఏమొచ్చింది, దాని ప్రకారం ఒక పిరమిడ్ తయారు చేశారు. ఏ దేశంలో అయితే ఈ ఫ్యాట్స్ ఎక్కువ తింటున్నారో అటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వస్తాయి అని. సో అందుకోసం నేను ఏం చేశారంటే ఈ స్టడీ చేసి అటువంటి కంట్రీలో ఫ్రాన్స్ కూడా ఉంది. ఫ్రాన్స్లో మీ ప్రపంచంలో అత్యధికంగా ఫ్యాట్ తినేది చీజు, బటరు, వైను. ఈ మూడు కూడా మీరు ఊహించినంత ఎక్కువ ఫ్రాన్స్లో తింటారు. కానీ ఫ్రాన్స్ వాళ్ళలో హార్ట్ అటాక్స్ తక్కువ. హార్ట్ అటాక్స్ రావని కాదు, వస్తాయి, కానీ మిగతా దేశాలతో చూస్తే ఫ్రాన్స్లో తగ్గాయి. దీన్ని ఆ యాన్సెల్కి ఏమని సంబంధించారంటే ఇది ఫ్రెంచ్ పారాడాక్స్. అందుకోసం దీన్ని కొద్ది అవుట్లేయర్స్ అంటే పక్కకు దారినటువంటి ఒక ఇది దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకుని మిగతా ఈ థియరీని దీన్ని అంతటిని కోసం చెప్పినప్పుడు మనం దాన్ని ఆమోదించి కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్స్కి దగ్గర సంబంధం ఉంది అని గుర్తించాం. కానీ ఆ చేసిన 22 కంట్రీల్లో ఆయన ప్రొడ్యూస్ చేసిన డేటా ఒక 7 కంట్రీలదే. కానీ ఎప్పుడైతే మనం 22 కంట్రీలు ఆయన కలెక్ట్ చేసిన డేటాయే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ డేటాని అసోసియేషను దాని రెండింటికి ఏమిటి కారణం అని ఆలోచించినప్పుడు దెర్ ఇస్ నో క్లియర్ కట్ అసోసియేషన్. కొలెస్ట్రాల్కి హార్ట్ అటాక్కి ఏమాత్రం సంబంధం లేదు. దీన్ని స్కాటర్ డయాగ్రామ్ అంటారు. మామూలుగా లీనియర్ రిలేషన్ ఉంటుంది, కొలెస్ట్రాల్ పెరుగుతున్న కొద్దీ గుండె జబ్బులు వచ్చే అవకాశం. అటువంటి గ్రాఫ్ లేకుండా వీళ్ళందరికీ ఉన్నది ఏంటంటే స్కాటర్ డయాగ్రామ్ వచ్చింది. తర్వాత ఇంకో మోస్ట్ ఇంపార్టెంట్ మైల్ స్టోన్ ఇన్ ద కొలెస్ట్రాల్ హిస్టరీ. ఇది ఇద్దరికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. గోల్డ్ స్టెయిన్ ఒక ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రామియా అన్న జెనెటిక్ డిజార్డర్ ఉన్నటువంటి ఒక 8 ఏళ్ల పిల్లల్లో హార్ట్ అటాక్ నోటీస్ చేశారు. వాళ్ళకి ఏ కారణాలు ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేవు. కానీ ఈ 8 ఏళ్ల పిల్లకి కొలెస్ట్రాల్ తిన్నది ఏమీ లేదు, అయినా కానీ స్మోకింగ్ లేదు, అయినా సాచురేట్ ఫ్యాట్స్ లేవు, అయినా కానీ హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళది డీప్గా స్టడీ చేసి ఈ కొలెస్ట్రాల్కి ఈ హార్ట్ అటాక్కి ఉన్న దగ్గర సంబంధాన్ని అలాగే కొలెస్ట్రాల్లో ఉన్న అంతర్భాగాల్ని
అంత పూర్వం దాకా మాకు ఇన్ని భాగాలు ఉంటాయి తెలియదు. హెచ్డిఎల్ అని, విఎల్డిఎల్ అని, ఎల్డిఎల్ అని ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నిర్వచించి దీంట్లో ఎల్డిఎల్ కనుక పెరిగితే మీకు హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పినందుకు ఆయనకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఇది కూడా, ఈ థియరీ కూడా కొలెస్ట్రాల్ని సపోర్ట్ చేస్తుంది. కానీ ఇవన్నీ జరిగిన దేర్ లాట్ ఆఫ్ కాంట్రవర్సీ ఆన్ దిస్. ముఖ్యంగా హై ఎల్డిఎల్, హయ్యర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిసీజ్. ఇది అందరూ ఏ కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళినా ముందు మీ కొలెస్ట్రాల్ ప్యానల్ చేసి ఎల్డిఎల్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు హార్ట్ అటాక్ వస్తుంది, దీన్ని తగ్గించాలి, దీనికి కారణం సాచురేట్ ఫ్యాట్స్. అలాగే ఎంత తక్కువ ఎల్డిఎల్ ఉంటే మీకు అంత రిస్క్ తగ్గుతుంది. ఇది మేము ప్రపోజ్ చేసి వాళ్ళందరికీ స్టాటిన్ పెట్టి 60 మిల్లీగ్రాముల కన్నా ఎల్డిఎల్ తగ్గాలి అన్న ఒక ప్రతిపాదన చేసి ప్రపంచం అంతా స్టడీ చేసి ఎవరికైతే 60 మిల్లీగ్రాముల కన్నా తక్కువ ఉంటుందో అటువంటి వాళ్ళ హార్ట్ అటాక్స్ రావు అని నిర్ధారణ చేశారు. ఒక ప్యానల్, లిపిడ్ ప్యానల్ అని ఉంటుంది వీటిలో. అట్లాగే డ్రగ్స్ ఆర్ ఓన్లీ వే దట్ యూ కెన్ రెడ్యూస్. ఎవరికైనా కనుక పెరుగు ఉంటే డ్రగ్స్ లేకుండా, స్టాటిన్ డ్రగ్స్ అనేవి లేకుండా మీ కొలెస్ట్రాల్ తగ్గే అవకాశం లేదు. కానీ మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి ఈ నోబెల్ ప్రైజ్ వచ్చినటువంటి ఈ గోల్డ్ స్టీన్ యొక్క కేసుని స్టడీ చేసినప్పుడు ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రాలీమియా, జెనెటిక్ డిజార్డర్ తోటి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి అటువంటి వాళ్ళ ఫెమిలియల్ హైపర్ట్రోఫీ ఉన్న వాళ్ళందరినీ పోగు చేసి వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ఇది నిజంగా హార్ట్ అటాక్ దారి తీస్తుందా లేదా అని గుర్తించినప్పుడు కొలెస్ట్రాల్ ఒక్కటి కూడా ఇది నాట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ హార్ట్ అటాక్ రావడానికి. దాంతోపాటు వాళ్ళకు ఉన్నటువంటి బ్లడ్ క్లాటింగ్ మెకానిజంలో తేడా ఉండాలి. ఆ రెండిట్లో ఏ ఒకటి ఉన్నా, ఆ రెండు కలిసి ఉంటే హార్ట్ అటాక్స్ వస్తాయి. ఏ ఒక్కడున్నా హార్ట్ అటాక్ రాదు. అంచేత కొలెస్ట్రాల్ పెరిగింది అన్నంత మాత్రం రాదు. అట్లాగే మనం తెలుసుకోవాల్సింది ఏంటి, కొలెస్ట్రాల్ అన్నది ఉన్న బ్లడ్ వెసల్స్ లోపలికి వెళ్ళి ఆ మ్యాక్రోఫేజ్ అంటారు, ఆ మ్యాక్రోఫేజీ దాన్ని ఫోమ్ సెల్స్గా క్రియేట్ చేస్తుంది మనం తిన్న కొలెస్ట్రాల్ని. అది ఈ బ్లాక్స్ని కలర్ చేసే ఎథెరోస్క్లెరోసిస్ని అడ్డంగా పడుతుంది. దానివల్లే లేయర్స్గా ఎన్నిసార్లు జరిగితే మన బ్లడ్ వెసల్ ఆ ఉన్న డయామీటర్ అంత లేకుండా ఈ ఉన్న లిపిడ్ రిచ్ అంటే కొలెస్ట్రాల్ రిచ్ ఉన్నది కలర్ చేసి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. ఇది పెథాలజీలో అందరికీ తెలిసింది. దీనికి ఎగ్నెస్ట్గా ప్రపంచంలో ఎంతోమంది రీసెర్చ్ చేసి ఇది కొలెస్ట్రాల్ ఒక మిత్, దీనికి మనకున్న హార్ట్ అటాక్కి సంబంధం లేదు, ఇంత మూడు దాకా మన అసోసియేషన్ నమ్ముతున్నాం, అది కరెక్ట్ కాదని పుస్తకాలు రాశారు. అలాగే కొలెస్ట్రాల్ పారాడాక్స్ ఇన్ కమ్యూనిటీ లివింగ్ ఓల్డ్ అడల్ట్స్, దీంట్లో ఈ పేపర్లో పబ్లిష్ చేసింది ఏంటంటే కొలెస్ట్రాల్ ఎంత ఎక్కువ ఉంటే అన్ని ఎక్కువ వెళ్ళి బతుకుతారు, కొలెస్ట్రాల్ ఎంత తగ్గితే అంత తొందరగా చచ్చిపోతారు. ఇది పారాడాక్సికల్ సిచ్యువేషన్. దీని గురించి ఎక్కువ మందికి కార్డియాలజిస్టులకు కూడా అవేర్నెస్ లేదు. అందుకోసం ఇటువంటివన్నీ చదవరు వాళ్ళు. స్టాటిన్ ఎంతవరకు ఉపయోగము, స్టాటిన్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ తగ్గింది అంటే హార్ట్ అటాక్ తగ్గుతుంది అనే అసోసియేషన్ స్టడీ చేస్తారు. కానీ ఇంతవరకు పబ్లిష్ అయిన లిటరేచర్లో కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల, స్టాటిన్స్ వాడడం వల్ల హార్ట్ అటాక్స్ తగ్గాయి అన్న డైరెక్ట్ ప్రూఫ్ ఏమీ లేదు. కానీ కొలెస్ట్రాల్ తగ్గుతాయి. కొలెస్ట్రాల్ తగ్గితే దట్ ఈజ్ ఈక్వల్ టు, మనం అందరం చిన్నప్పుడు అనుకుంటాం చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉద్యోగం వస్తే జీవితం బాగుపడుతుంది. అంచేత మనం అంతా దేనికి అసోసియేట్ చేస్తాం, మనం తల్లిదండ్రులంతా మంచి చదువు కోసం. మంచి చదివిన వాళ్ళందరూ బాగుపడలేదు, అలాగే బాగుపడిన వాళ్ళందరికీ మంచి చదువు లేదు. సో ఇంత కాంట్రడిక్షన్ ఉన్నప్పుడు మనం అసోసియేషన్ చేసాం, అంటే చదువుకుంటే బాగుపడిపోతారేమో అనే ఒక భ్రమ కల్పించి చదువుకోలేని వాళ్ళందరినీ ఆత్మహత్య చేయడానికి కూడా మనం ప్రోత్సహించాం. కానీ చదువు అంత ఇంపార్టెంట్ కాదు అని ఎప్పుడు చెప్పలేదు. సో ఆ విధంగా కొలెస్ట్రాల్ గురించి అందరినీ భయపెట్టాం, కానీ కొలెస్ట్రాల్ ఇంత అవసరం లేదు అని చెప్పలేదు. అలాగే ఇంకో స్టడీ ఇది, లోయర్ కొలెస్ట్రాల్ ఈజ్ అసోసియేటెడ్ విత్ మార్టాలిటీ ఫ్రమ్ స్ట్రోక్, హార్ట్ డిసీజ్ అండ్ క్యాన్సర్. దిస్ ఈజ్ దే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ వెన్ విచ్ అందరూ భయపడేది హార్ట్ అటాక్కి, తొందరగా చచ్చిపోవడానికి, పక్షవాతానికి. ఈ మూడు జబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే మనం జరుగుతున్నది ఫైర్ ఇంజన్ జరుగుతాయి. ఫైర్ జరిగినప్పుడు
చుట్టూ ఫైర్ ఇంజిన్లు ఉంటాయి. సో ఈ ఫైర్ ఇంజిన్ ఉన్నంత మాత్రాన ఒక ఏమీ తెలియని ఒక 5 ఏళ్ల కుర్రాడిని ప్రతి ఫైర్ యాక్సిడెంట్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కామన్ ఫ్యాక్టర్ ఏముంటుంది? ఫైర్ ఇంజిన్లు కనపడతాయి. సో మనకి ఇమ్మీడియట్ కంక్లూజన్ ఏమొస్తుందంటే ఫైర్ ఇంజిన్స్ కాజింగ్ ది ఫైర్. ఎంత ఫూలిష్గా ఉంటుంది, అంతే ఫూలిష్గా జస్ట్ కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వీ అసోసియేటెడ్ దట్. అలా కాకుండా దాని గురించి అనలైజ్ చేసి ఈ కొలెస్ట్రాల్ ఎంత వస్తుంది, ఎంత హార్ట్ వస్తుంది డిసీజ్ అని కనిపెట్టినప్పుడు ఒక ముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే దెర్ ఈజ్ నో స్టడీ దట్ హ్యాస్ ప్రూవెన్ కొలెస్ట్రాల్ కెన్ కాజ్ ఎథెరోస్క్లెరోసిస్. ఇంతవరకు లిటరేచర్ అంతా వెతికాం, దాంట్లో కనపడలేదు నాకు. అలాగే ఓన్లీ అసోసియేషన్ ఆఫ్ ఎల్డిఎల్, అది హార్ట్ డిసీజ్కి అసోసియేషన్ కనపడదు. అట్లాగే ఈవెన్ విత్ ద లైపోప్రోటీన్ B100, ఇవన్నీ మీకు అంత అనవసరం లేదు, ఇది ఐడెంటిఫికేషన్. అలా చేసినప్పుడు వాళ్ళల్లో సమ్వాట్ రెస్పాన్సిబుల్. కానీ అది ఇంకా చెప్తున్న తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది SDLDL అంటారు, అంటే స్మాల్ డెన్సిటీ ఎల్డిఎల్. వెన్ ఇట్ ఈజ్ ఆక్సిడైజ్డ్ దట్ ఈజ్ రెస్పాన్సిబుల్ హార్ట్ అటాక్. అన్ని కొలెస్ట్రాల్ కాదు. SDLDL ఎంత ఉంది. అలాగే లైపోప్రోటీన్ లిటిల్ ఏ అంటారు. ఇది రొటీన్గా కార్డియాలజిస్టులు కూడా ఎస్టిమేట్ చేయరు అన్ఫార్చునేట్లీ, లీవ్ అలోన్ ఫిజిషియన్స్, వాళ్ళకి దీని మీద ఐడియా లేదు. ఇవి తేడా ఉన్నప్పుడు ఈ కొలెస్ట్రాల్లో అప్పుడు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. అవి లేకుండా ఓన్లీ కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, LDL చేసి దాని ద్వారా వస్తుంది కూడా చాలా పడిపోతుంది. దీనికి జస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఆ పిల్లిని చూసాం, ఆ పిల్లి వల్ల ఆ రేకుల షెడ్ వంగిపోయింది అని మేము ప్రపోజ్ చేసాం అనుకోండి, దాన్ని ఎంత నమ్మశక్యంగా ఉంది. ఆ పిల్లి పడి దాని వెయిట్ వల్ల ఆ రేకుల షెడ్ వంగిపోయింది అది అనుకుందామా, లేకపోతే వంగిపోయిన రేకుల షెడ్తో పిల్లి కూర్చోవడం వల్ల జరిగిందా? ఏది పాసిబిలిటీ? సో వంగిపోయిన రేకుల షెడ్లో మీకు ఆ పిల్లి పడినప్పుడు అలా అనిపిస్తుంది. ఈ అసోసియేషన్ చూసి సూపర్ఫిషియల్ రీజన్ తోటి మనం ఆలోచిస్తే ఆ పిల్లి రెస్పాన్సిబుల్ ఈ రేకుల షెడ్ వంగడానికి అనే కంక్లూజన్ తీసుకుంటాం. ఇలాగే కొలెస్ట్రాల్కి, హార్ట్ అటాక్స్కి ఉన్న దగ్గర సంబంధాన్ని మనం నమ్మాం. అన్నిటికంటే కూడా ముఖ్యమైనది సేమ్ నెంబర్ కొలెస్ట్రాల్ మీకు వీనస్ బ్లడ్, ఆర్టీరియల్ బ్లడ్. వీన్స్, ఆర్టరీస్ అని వినే ఉంటారు, సిరలు, ధమన్లు. మీకు సిరల్లో ఎంత కొలెస్ట్రాల్ ఉందో ఆర్టరీస్లో కూడా అంతే కొలెస్ట్రాల్ ఉంటుంది. అది ఇన్ఫ్యాక్ట్ మన కొలెస్ట్రాల్ని వీన్స్లో మాత్రమే మెజర్ చేస్తాం. సో వీన్స్లో ఏమాత్రము చేయనటువంటి కొలెస్ట్రాల్ ఒక్క ఆర్టరీలోనే బ్లాక్స్ కలర్ చేస్తాం. కొలెస్ట్రాలే రెస్పాన్సిబుల్ అయితే వీన్స్లో ఎందుకు రావట్లేదు అన్న క్వశ్చన్ ఉత్పన్నమైంది. అలా చూసినప్పుడు వీన్స్లో కొలెస్ట్రాల్ లేదు, ఆర్టరీలో మాత్రమే ఉంది. అంటే కొలెస్ట్రాల్ కాకుండా వేరే కారణాలు ఉన్నాయి. అదే వీన్ని మేము బైపాస్ సర్జరీ చేయడానికి హార్ట్ బైపాస్ సర్జరీ చేసినప్పుడు వాడతాం. అలా ఆ పొజిషన్ మార్చినప్పుడు ఆర్టీరియల్ పొజిషన్లో వీన్స్ పెడితే వీన్స్లో కూడా ఎథెరోస్క్లెరోసిస్ వస్తాం. అందుకోసం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శరీరంలో మొత్తం అంతా కొలెస్ట్రాల్ ప్రయాణిస్తున్న వీన్స్ని ఏమి చేయకుండా ఒక్క ఆర్టరీలో మాత్రమే కలెక్ట్ చేస్తాం. ఇది పారాడాక్సికల్ సిచ్యువేషన్. సో దీనికోసం మనం ఏం చేస్తారంటే స్టడీస్ చేస్తారు. వై ఓన్లీ ఆర్టరీస్, వై నాట్ ద వీన్స్? చూసినట్టయితే మనం తిన్న కొలెస్ట్రాల్ ఏమవుతుంది, మనం తిన్న కొలెస్ట్రాల్గా లోపలికి వెళ్ళదు. మనం తిన్న ఆహారం నోటి ద్వారా తీసుకున్నది చిన్న ప్రేవుల్లోకి వెళ్తుంది. చిన్న ప్రేవుల్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ మొత్తం కొవ్వు అంతా కూడా చిన్న చిన్న మాలిక్యూల్స్గా, వీటినే ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, ఫ్యాటీ యాసిడ్స్గా విడిపోతాయి. మీరు కొలెస్ట్రాల్ రిచ్ ఫుడ్ తిన్నా, రెడ్ మీట్ తిన్నా, వైట్ మీట్ తిన్నా, చికెన్ తిన్నా, మటన్ తిన్నా, పోర్క్ తిన్నా, ఏది తిన్నా కానీ ఫ్యాటీ యాసిడ్స్గా మారాలి. అది మారకుండా శరీరంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఒకసారి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందంటే ఈ విధంగా ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడెక్కడికి వెళ్తే ఎక్కడెక్కడ అవసరాలు ఉంటే అవసరాలు తీర్చి మిగిలిపోయినంతా కూడా లివర్లోకి వెళ్తుంది. లివర్లోకి వెళ్ళేదాకా కొలెస్ట్రాల్ అన్నది మిగతా ఎక్కడ డ్యామేజ్ చేసే అవకాశం లేదు. మ్యాక్సిమం ఉంటే ఎనర్జీగా వాడుకుంటే లేకపోతే లేదు. కానీ లివర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ రూపాంతరం చెందుతుంది.
దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే దీనికి అసోసియేట్ అయిన లైపోప్రోటీన్ అంటారు. లైపోప్రోటీన్ 48 ఉంటే అది మనం తిన్న ఆహారంలో ఉండదు. అదే లైపోప్రోటీన్ B100 ఉంటే అది లివర్ తయారు చేసింది. సో మనం తిన్న కొలెస్ట్రాల్, మనం తిన్న ఎగ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఈ 48 ద్వారా ఎక్స్పోజ్ అయ్యి లివర్కి వెళ్ళి అక్కడ మార్పి అప్పుడు తర్వాత పడుతుంది. దీన్ని శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ పూల్ అంటారు. 85% మీ శరీరంలో ఉన్న బ్లడ్లో ఉన్న కొలెస్ట్రాల్ ఇది లివర్ తయారు చేస్తుంది. మీరు తిన్న కొలెస్ట్రాల్ 25% మాత్రమే, మిగతా అంతా లివర్ తయారు చేసుకుంటుంది అవసరాలను బట్టి. సో ఏ కొలెస్ట్రాల్ మనం చెడ్డదనుకుంటున్నామో అది మనం తిన్న కొలెస్ట్రాల్ కాదు, అదంతా కూడా లివర్ తయారు చేసిన కొలెస్ట్రాల్. ముఖ్యంగా అది పిండి పదార్థాల నుంచి కన్వర్ట్ చేసి కొవ్వుగా మారుస్తుంది. ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్, వాటిని కొలెస్ట్రాల్గా మారుస్తుంది. మనకు ఉన్నటువంటి ఎక్సెస్ కొలెస్ట్రాల్ మనం తిన్న పిండి పదార్థాల నుంచి వస్తుంది, అంతేగాని మనం తిన్న కొలెస్ట్రాల్ నుంచి రాదు. ఒకవేళ కొలెస్ట్రాల్ ఎక్కువ తింటే అది బయలు ద్వారా విసర్జించబడుతుంది, బాడీ కంట్రోల్ చేస్తుంది. అదే ముఖ్యంగా ఇక్కడ చెప్తున్నాం మేము, ఏ విధంగా కైలోమైక్రాన్ మనం తిన్న ఆహారంలో ఉందాన్ని ఏ విధంగా అది కిడ్నీకి వెళ్ళి ఏ విధంగా మారుతుంది. దీన్నే ముఖ్యమైనది కొలెస్ట్రాల్ ఒకటి ఉంటే ఏం చేయదు. కొలెస్ట్రాల్తో పాటు షుగర్ ఉండి ఆ షుగర్ దాని మీద కవర్గా ఫామ్ అవుతుంది, దాన్నే గ్లైకేషన్ అంటారు. మీ HbA1c అన్నది డయాబెటిక్ పేషెంట్లో చూస్తారు. ఆ షుగర్ అంత ఎక్కువ ఉండి దీని మీద ఎంత కవరింగ్ ఉంటే అంత డేంజరస్ కొలెస్ట్రాల్ అవుతుంది. సో కొలెస్ట్రాల్ ఈ సేమ్, మంచిది చెడ్డదంటూ లేవు, కొలెస్ట్రాల్ అంతా ఒకటే. కానీ దాని మీద ఉన్న కవరింగ్, మీ షుగర్ ఎంత ఎక్కువ ఉంటే, మీకున్న డయాబెటీస్ ఎంత ఎక్కువ ఉంటే, మీరు తిన్న కార్బోహైడ్రేట్స్ ఎంత ఎక్కువ ఉంటే ఆ కోటింగ్ షుగర్ వల్ల వస్తుంది. ఆ షుగర్ కోటింగ్ వల్ల మీకున్న కొలెస్ట్రాల్ పై పొర చెడిపోతుంది. దీనివల్లే మీకుండే హార్ట్ అటాక్స్. మామూలుగా ఆ లెఫ్ట్ సైడ్ ఉన్న బొమ్మ చూస్తే దాంట్లో అసలు నార్మల్ వెసల్, అటువంటిది ఈ రైట్ సైడ్కి వచ్చేప్పటికి అదంతా మూసిపోయిన వెసలు, దాంట్లో చిన్న బ్లడ్ క్లాట్ ఫామ్ అవుతుంది. ఆ బ్లడ్ క్లాట్ ఫామ్ అవడానికి 3 నిమిషాలు చాలు. ఎవరికైనా హార్ట్ అటాక్ అందుకు వస్తుంది. ఎంత మూసుకుపోయినా హార్ట్ అటాక్ రాదు. కానీ ఎప్పుడైతే క్లాట్ దాని మీద ఫామ్ అయిందో, ఆల్రెడీ మూసుకుపోయిన బ్లడ్ వెసల్స్ మీద, అప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది. దీనంతటికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కొలెస్ట్రాల్ అంతా కూడా ఈ ట్రావెల్ చేసే పద్ధతి అందరూ మనుషులే. మీరు బండిలో ఎక్కినా, రైల్లో ఎక్కినా, విమానంలో ఎక్కినా, ఓడలో ఎక్కినా అందరూ మనుషులే, మనుషులు తప్పు కాదు. ఈ తప్పు వల్ల ఏమైనా ఉంటే వెహికల్ తప్పు. మీరు బండి ఎక్కారా, రైలు ఎక్కారా, యాక్సిడెంట్లు అవ్వడానికి ఆ వెహికల్ తప్పు కానీ మనుషులు తప్పు కాదు. అలాగే కొలెస్ట్రాల్ అన్నది సేమ్, అది రూపాంతరం చెందుతుంది. ఎక్కడెక్కడ ఏవాలంటే దాన్నే HDL కొలెస్ట్రాల్ అని, VLDL కొలెస్ట్రాల్ అని, LDL కొలెస్ట్రాల్ అని మేము దాన్ని ఫ్రాక్షన్స్గా చేస్తాం. అప్పుడు దాని రూపాంతరం కొలెస్ట్రాల్ది కాదు, కొలెస్ట్రాల్ మీద ఉన్న కవరింగ్. ఎందుకంటే కొలెస్ట్రాల్ ఒక ఫ్యాటీ సబ్స్టెన్స్. నీళ్ళల్లో నెయ్యి వేస్తే కరగకుండా అలా ఉండిపోతుందో, అలాగే మీరు వేసిన ఫ్యాటు రక్తంలో కరగకుండా ఉంటుంది. అందుకు దాన్ని కరిగించుకుని ఒక చోట నుంచి ఇంకో చోటుకు వెళ్ళాలి అంటే దాని మీద కవరింగ్ మార్చాలి. అటువంటి కవరింగ్ మార్చేది ఈ లైపోప్రోటీన్. అది ఎథ్రోజెనిక్, అది హార్ట్ అటాక్ అలా చేస్తుంది, అంతేగాని కొలెస్ట్రాల్ కాదు. సో SDLDL అన్న ఈ కాంపోనెంట్ ఆఫ్ కొలెస్ట్రాలే ముఖ్యం. దీన్ని మేము EPO-B, EPO-A అన్న విధంగా స్మాల్ డెన్సిటీ ప్యాటర్న్ A, ప్యాటర్న్ B ఇవన్నీ కూడా చేస్తాం. అందరూ అన్ని ల్యాబొరేటరీస్ చేయరు. ఇవి కనుక చేసినట్టయితే ఏది చెడ్డ కొలెస్ట్రాల్, ఏది మంచి కొలెస్ట్రాల్ అని తెలుస్తుంది. ఇలా తెలిసిన తర్వాత ముఖ్యంగా పిండి పదార్థాలు తిన్నప్పుడు ఆ ప్యాటర్న్ B వస్తుంది. మీరు బటరు, ఎగ్గు తిన్నప్పుడు ఆ ప్యాటర్న్ A వస్తుంది. ప్యాటర్న్ A ఎంత ఎక్కువ ఉంటే మీ హార్ట్ అంత ప్రొటెక్ట్ అవుతుంది. ప్యాటర్న్ B ఎంత ఎక్కువ ఉంటే అంత మీకు హార్ట్ అటాక్స్ వస్తాయి. అలాగే స్మాల్ అయిన కొద్దీ కొలెస్ట్రాల్ వెసల్లో ఈజీగా, అవి వెసల్లో చలికి మధ్యన గ్యాప్స్ ఉంటాయి. ఆ గ్యాప్స్లో ఈజీగా వెళ్ళి
అది బ్లడ్ వెసల్స్లో డిపాజిట్ అవుతుంది. అలా కాకుండా పెద్ద మాలిక్యూల్స్ ఉంటే ఎల్డిఎల్ లాంటివి అవన్నీ కూడా అవ్వవు. అలాగే చూసినట్టయితే ముఖ్యంగా ఈ ఎల్డిఎల్, ఈ షుగరు ఇవన్నీ కలిసినప్పుడు ఈ బ్లాక్స్ ఫామ్ అయ్యేటువంటి ఫోమ్ సెల్స్గా ఫామ్ అవుతాయి. ఉదాహరణకు మీరు ఈ అరటిపండు ఉంది, ఈ అరటిపండు మీద ఉన్న షుగరు, బయట ఉన్న ఆక్సిజను, ఈ బయట ఉన్నటువంటి తేమ, ఈ మూడు కలిసి అలా రంగు మారిపోతాయి, రస్టింగ్ అంటారు. ఇదే అరటిపండు అయితే ఈ మాత్రం కనబడుతుంది. అదే మీరు ఒక బయట ఒక కారు వదిలేస్తే ఈ విధంగా రస్ట్ పడుతుంది. గాలిలో ఉన్న తేమ, ఆక్సిజను, ఇనుము, ఈ మూడు కలిసి ఎలా రస్ట్ ఫామ్ అవుతాయో మీకున్న కొలెస్ట్రాల్ కూడా అలాగే రస్ట్గా ఫామ్ అవుతుంది. దాన్ని రక్షించుకోవడానికి దాని చుట్టూ వాల్ కడుతుంది శరీరం. ఆ వాలే ఈ ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్. సో అందుకోసం దీనికి కారణం పెయింట్ బాగుండి ఆక్సిజన్తో మిళితం కాకుండా ఉన్నప్పుడు ఈ కారులో రస్ట్ పట్టదు. సో మీరు చేయవలసింది కొలెస్ట్రాల్ తగ్గించడం కాదు, షుగర్ని తగ్గించాలి. షుగర్ని తగ్గించినప్పుడు దీని మీద కోటింగ్ పెయింట్ వేసినట్టుగా దానికి రక్షణ వస్తుంది. అదేవిధంగా గ్లూకోజు, ఈ కొలెస్ట్రాల్ రెండు కలిసి ప్రమాదమైన కొలెస్ట్రాల్ కవరింగ్ ఏర్పడుతుంది. కవరింగ్ అది కొలెస్ట్రాల్ కాదు. అదే మీకు లోపల ప్లాక్గా ఫామ్ అయ్యి తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి. ది అసోసియేషన్ బిట్వీన్ ఎగ్ కన్జంప్షన్ అండ్ రిస్క్ ఆఫ్ కార్డియోవాస్కులర్, ఇవన్నీ సిస్టమేటిక్గా ఒక 100 స్టడీలు 1000 స్టడీలు అలా చేసిన వాళ్ళందరినీ కలిపి ఇప్పటిదాకా జరిగినవన్నీ మెటా అనాలిసిస్ అంటారు. మెటా అనాలిసిస్ అంటే ఎన్నో స్టడీస్ అన్నీ కలిపి వీటిలో నల్లటి డాట్స్ ఉన్నాయి. అది డాట్ కుడిపక్క ఉందా ఎడమ పక్క ఉందా అన్న తెలుసుకున్నప్పుడు ఇటుపక్క ఉన్నాయి డాట్లు ఎక్కువ అన్నది ఎడమ పక్క ఉంటే అవి మంచివి, కుడిపక్క ఎక్కువ ప్రమాదం. అదే స్టడీలో మీరు క్లోజప్ చూస్తే వీటన్నిటికీ కూడా ఈజీగా తెలిసేది కింద డైమండ్ షేప్ రెడ్ లేబుల్ పక్కన ఉంది. ఆ డైమండ్ డిసైడ్ చేస్తుంది ఇన్ని స్టడీల్లో ఏది మెటా అనాలిసిస్ అంటారు. దీంట్లో ఏది రైట్ సైడ్ ఉన్నాయి, ఏవి లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, ఈ డైమండ్ అది ఎక్కడ ఉంది అన్నదాన్ని బట్టి మనం దాని ప్రభావం ఉందో తెలుసుకుంటాం. ఇటువంటి స్టడీస్ చేసినప్పుడు మనకి ఎగ్ కన్జంప్షన్, కార్డియోవాస్కులర్ డిసీజ్, డోస్ రెస్పాన్స్, 1 తినాలా 6 తినాలా 3 తినాలా, దీన్ని కూడా స్టడీ చేస్తాం. ఇలా చేసినప్పుడు ఎగ్స్ 8 ఎగ్గుల దాకా తిన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి హెజార్డ్ రేషియో అంటే రిస్క్ రేషియో ఎంతమందిలో ఈ నల్లటి గీత ఆ హారిజాంటల్ లైన్ కన్నా పైన ఉన్నట్టయితే తొందరగా చచ్చిపోతారు. ఆ నల్ల గీత ఆ హారిజాంటల్ లైన్ కన్నా కింద ఉంటే వాళ్ళు తక్కువ మంది చచ్చిపోతారు. దీని హెజార్డ్ రేషియో, రిస్క్ రేషియో క్యాలిక్యులేషన్ అంటారు. ఇవన్నీ ఎన్నో స్టడీస్ చేసి దీంట్లో మనకు తెలిసింది ఏంటంటే అలాగే స్ట్రోకు, హార్ట్ డిసీజు, ఆ కింద బ్లాక్ యావరేజ్ అంతా కూడా హారిజాంటల్ లైన్ కన్నా తక్కువ ఉంది. కానీ ఒక స్టడీ మాత్రం ఒక హార్ట్ ఫెయిల్యూర్ చూసినప్పుడు ఈ నల్ల గీత పైకి పెరిగింది. అంటే ఎగ్ కన్జంప్షన్ వల్ల ఈ హార్ట్ ఫెయిల్యూర్ పెరుగుతుంది, హార్ట్ అటాక్స్ రావట్లేదు. ఇది ఎలా ఎందుకు జరుగుతుంది? పారాడాక్సికల్గా ఉంది. హార్ట్ అటాక్స్ రాకుండా ఓన్లీ హార్ట్ ఫెయిల్యూర్స్ ఎందుకు జరుగుతాయి అని చదివినప్పుడు ఈ హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే వాళ్ళకి ఎక్కువ మందిలో డయాబెటీస్ ఉంది, అది కలగజేస్తాం. షుగర్ ఎక్కువ ఉంది, అది కలగజేస్తాం. ఈ ఎగ్ యొక్క కన్జంప్షన్ అప్సెట్ చేస్తున్నది వాళ్ళకున్న మిగతా కండిషన్స్. అంతేకాని ఎగ్ కన్జంప్షన్ ఎలోన్ ఏమీ చేయట్లేదు. అందుకోసం మీరు ఎన్ని ఎగ్గులు తిన్నా మీ కొలెస్ట్రాల్ మీద ప్రభావం ఉండదు. ఆ కొలెస్ట్రాల్ ఉన్న కొద్ది ప్రభావం మీ హార్ట్ అటాక్ని కలగజేయదు. ఇవే చేస్తూ కొన్ని కాంట్రవర్సీ స్టడీస్ ఉన్నా కొన్ని స్టడీస్ క్లియర్గా చెప్తుంది ఏంటంటే కొలెస్ట్రాల్ మంచిది. మీ తిన్న కొలెస్ట్రాల్కి మీకు వచ్చే హార్ట్ అటాక్ కొలెస్ట్రాల్కి సంబంధం లేదు. అట్లాగే ఎన్ని ఎగ్గులు తినాలి అన్నది వచ్చినప్పుడు కూడా మనకి తెలియవలసింది ఇవన్నీ కూడా స్టడీ చేస్తారు. ఒక ఆయన 100 ఎగ్గులు 7 రోజుల్లో తిన్నాడు ఈ ఎక్స్పెరిమెంట్ ప్రూవ్ చేయడం కోసం. ఈయన స్టెన్బర్గ్ అంటారు. 100 ఎగ్గులు వారానికి తిన్నాడు. తిని ఆయనకున్నవన్నీ ఇంప్రూవ్ అయ్యాయి. కొలెస్ట్రాల్ బెటర్ మార్కర్స్గా వచ్చాయి, ఇంప్రూవ్ అయింది.
సో అందుకోసమని మనమే వర్రీ అవ్వకుండా ఆనందంగా తినచ్చు. అట్లాగే ఆయనకున్నటువంటి పారామీటర్స్, ఎల్డిఎల్ ఎంత ఉంది, ట్రైగ్లిసరైడ్స్ ఎంత ఉన్నాయి, హెచ్డిఎల్ ఎంత పెరిగింది, 59 నుంచి 65కి. హెచ్డిఎల్కి ఎన్ని మందులు వాడినా మీకు పెరగదు. ఈ ఒక్క ఎగ్ లాంటి ఎల్లో లాంటి కొలెస్ట్రాల్ తిన్నప్పుడు మాత్రమే, అలాగే రెడ్ మీట్ తిన్నా కానీ పెరుగుతుంది. సో మనం ఎగ్గుల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎగ్గుల గురించి స్ట్రెస్ చేస్తున్నాను. సో అట్లాగే సైంటిఫిక్ రిపోర్ట్స్ ఎట్లా చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, దీని గురించి అవగాహన లేనప్పుడు, స్టాటిస్టిక్స్ గురించి మనం ఏమాత్రం అవగాహన లేనప్పుడు తప్పుడు కంక్లూజన్ చేస్తాం. అలాగే ఆ పైన హెడ్డింగ్ కింద కంక్లూజన్స్ చదివినప్పుడు ఆ పేపర్లో ఉన్న జిస్ట్ అంతా కూడా మనకు రాదు. మనకి ఏమర్థమైందంటే మెటబాలిక్ హెల్త్ అనేది ఎక్సెస్ ఎనర్జీ ఇస్ ద మేజర్ ప్రాబ్లం. ఎక్సెస్ ఎనర్జీ అంటే ఎక్సెస్ ఎనర్జీ ప్లస్ ఎక్సెస్ ఇన్సులిన్ ఉంటే జబ్బులు వస్తాయి. ఇవన్నీ కంటెక్స్ట్ సెన్సిటివ్ కాంబినేషన్. అట్లాగే ఎక్సెస్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెస్ కార్బోహైడ్రేట్ ప్లస్ ఎక్సెస్ ఫ్యాట్. ఫ్యాట్ కూడా అంత మంచిది కాదు, ఎక్కువ తీసుకుంటే ప్రమాదం. కార్బోహైడ్రేట్స్ ఎంత ప్రమాదమో ఫ్యాట్ కూడా అంతే ప్రమాదం. సో అట్లాగే రిఫైన్డ్ ప్రాసెస్డ్ కార్బోహైడ్రేట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్సెస్ ఇన్సులిన్. సో కార్బోహైడ్రేట్స్తో పాటుకు మీరు కనుక ఫ్యాట్ కలిపితే దట్ ఈస్ ద వర్స్ట్ కాంబినేషన్. మనం రోజు చేసేది అదే. మోస్ట్ ఇంపార్టెంట్ రిఫైన్డ్ కార్బ్స్ ప్లస్ ఎక్సెస్ ఫ్యాట్స్. నేను చూపిస్తాను మనం రోజు ఎలా తింటున్నామో, దాంట్లో ఉన్న కాంబినేషన్ ఇది ద వర్స్ట్ కాంబినేషన్. ఎక్సెస్ ఇన్సులిన్ వితౌట్ ఎక్సెస్ క్యాలరీస్ మీ మజిల్ లాస్ అవుతుంది. ఫ్యాట్ తిన్నా కానీ మీ ఫ్యాట్ని వాడుకునే శక్తి ఉండదు, అప్పుడు మజిల్ లాస్ వస్తుంది. వెయిట్ బ్రహ్మాండంగా తగ్గిపోతారు. వాళ్ళు తగ్గిపోయి ఆనందపడుతూ ఉంటారు. వారానికి 2-3 కేజీలు తగ్గిపోతూ ఉంటారు. ఎవరైనా కానీ వారానికి 1 కేజీ కన్నా ఎక్కువ తగ్గారు అంటే వాళ్ళు మజిల్ లాస్ ఉన్నట్టే, అంతేగాని ఆనందపడవలసిన విషయం కాదు అది. మనం రోజు తినేటువంటి ఇది ఈ కాంబినేషన్ వర్స్ట్. ఎగ్ బిర్యానీ, ఆమ్లెట్ విత్ బ్రెడ్, దిస్ ఈజ్ ద వర్స్ట్ కాంబినేషన్. ఎప్పుడైతే మీరు ఎగ్గుల్ని ఈ కార్బోహైడ్రేట్స్ కలిపి తింటారో అప్పుడు ఎక్కువ పెరుగుతుంది. కార్బోహైడ్రేట్స్ అప్పుడు కొలెస్ట్రాల్ ఎగ్గులో ఉన్న కొలెస్ట్రాల్ వల్ల కాదు, బాడీలో మీరు తిన్న పిండి పదార్థం నుంచి కొలెస్ట్రాల్ తయారవుతుంది. అది మీరు తిన్న కొలెస్ట్రాల్ 2 కలిపి వర్స్ట్ సిచ్యువేషన్ వస్తుంది. అందుకోసమని మేము చెప్పేదంతా ఏంటంటే ఎగ్గులు లాంటివి తినాలంటే మీరు కార్బోహైడ్రేట్స్ మానకుండా మీరు ఎగ్గులు మాత్రమే తింటే ప్రమాదం. సో ఎగ్గుల్ని ఓ చెడ్డవాడు ఓ మంచివాడు కలిస్తే చెడ్డవాడికి అన్ని టాక్టిక్స్ తెలుసు, వాడు ఎస్కేప్ అయిపోతాడు, కానీ మంచివాడు దొరికిపోతాడు. సో అట్లాగే ఇక్కడ ఏమైంది, మంచిది ఎగ్గు, చెడ్డది బిర్యానీ. వాళ్ళతో కలిసినప్పుడు బ్లేమ్ అంతా కూడా ఎగ్గుకు వచ్చింది, అనవసరంగా రావాల్సిన బ్లేమ్ అంతా బిర్యానీకి, అది ఎస్కేప్ అయిపోయింది. అందుకోసం మనం మిస్డైరెక్టెడ్, మిస్ఇన్ఫార్మ్డ్. అందుకోసం మనం అన్నాన్ని మహాప్రసాదం అనుకుని, అన్నం పరబ్రహ్మ స్వరూపం అనుకుని దాన్నే ఆస్వాదిస్తూ ఎన్నేళ్ళు బతుకుతున్నాం. ఎప్పుడైతే దాన్ని వదిలేశారో మిగతా ఏవి కూడా ప్రమాదం కాదు. కానీ ఈరోజుకి కూడా మీరు బిర్యానీతో పాటు ఒక ఎగ్గుల్లో తిన్నా మీ హార్ట్ రిస్క్ ఉంటుంది. అలాగే రైసు పిండి పదార్థాలు మానేసి రోజుకు 30 ఎగ్గులు తిన్నా మీకేం. సో ఈ కంటెక్స్ట్ ఇంపార్టెంట్. మనకుండే శక్తి కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ వల్ల మనకేం శక్తి రాదు, అది ఓన్లీ స్ట్రక్చర్. సో ఏది ఎక్కువైనా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువైనా ఫ్యాట్స్ ఎక్కువైనా అది ప్రమాదం. దానికి కారణం మీ ఉన్నటువంటి ఇన్సులిన్. ఇన్సులిన్ ఎంత ఎక్కువ ఉంటే, ముఖ్యంగా కాప్స్ ఎక్కువ ఉండి, అలాగే ఫ్యాట్స్ తక్కువ ఉండి, అలాగే కాప్స్ తక్కువ ఉండి ఫ్యాట్స్ ఎక్కువ ఉండి, ఏది ఎక్కువ ఉన్నా అదే ప్రమాదం. మనకు ఉన్నటువంటి 3 మ్యాక్రో న్యూట్రియంట్స్ కాప్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వీటిలో ఏవి లోపాలన్నా ప్రమాదం. ఇది మెరాస్మస్ అని అంటారు. ఇది ముఖ్యంగా క్యాలరీస్ లేకపోవడం వల్ల ఎంతోమంది ఇలా బక్క చిక్కిపోయి ఎముకలన్నీ కనపడుతూ ఉంటాయి. ఇది అంత ప్రమాదకరమైన జబ్బు కాదు. దీనికన్నా ప్రమాదకరమైంది వాషియార్కర్. ఇది జబ్బు. ఇలా పాంట్ బెల్లి ఉంటుంది, కాళ్ళన్నీ వాచి ఉంటాయి, వాళ్ళందరూ చిక్కిపోతారు, వీళ్ళు తొందరగా చచ్చిపోతారు. ఇంత పూర్తి బ్లోన్ పిక్చరు మనకి ఇండిపెండెన్స్ ముందుండేది, ఈ మధ్యకాలంలో లేదు. కానీ ప్రోటీన్ డెఫిషియన్సీ అన్నది అందరికీ ఉంది. దీంట్లో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది 73% ఆఫ్ ఇండియన్స్ ఆర్ డెఫిసిట్ ఇన్ ప్రోటీన్స్.
అందుకోసం దీంట్లో 90% ఆఫ్ ది మనుషులకి ఎంత ప్రోటీన్ అవసరం కూడా తెలియదు. ఇది మేజర్ డ్రాబ్యాక్. ఈ డ్రాబ్యాక్ ఉండి ఈ మధ్యకాలంలో స్కూళ్ళల్లో వాటిల్లో కొంతవరకు ఈ ప్రోటీన్స్ ఇచ్చినప్పుడు అర్బన్కి రూరల్కి తేడా ఉంది. ఎప్పుడైతే మీరు అర్బన్కిను దానికి ఓ 10% తేడా ఉంది. ఈ అర్బన్ వాళ్ళకి అవేర్నెస్ ఎక్కువ, కనీసం వాళ్ళు ఎగ్గులు తింటున్నారు. అలాగే ఇంపార్టెంట్ క్యాలరీస్తో పాటు ఎన్నో పోషక పదార్థాలు కూడా తింటున్నారు. అందువల్ల క్వాషార్కర్ రాదు వీళ్ళకి. కానీ ఈ చిన్నతనంలో క్వాషార్కర్ జబ్బు డైరెక్ట్గా కనపడకపోయినా స్టంటెడ్ గ్రోత్ వస్తుంది. మీ బ్రెయిన్ డెవలప్మెంట్ ఆగిపోతుంది, మీ మెమరీ తగ్గిపోతుంది, మీ ఐక్యూలో లోపంగా ఉంటుంది. తర్వాత కరెక్ట్ చేసిన ఆ చిన్నతనంలో ఉన్న 5 ఏళ్ల లోపుగా రాకుండా తర్వాత కరెక్ట్ చేసినా కరెక్ట్ అవ్వవు. ఎప్పటికీ వాడు వెనకబడి ఉంటాడు, వాడికి బుద్ధిమాన్యం ఉంటుంది. సో అందుకోసం పుట్టిన పిల్లలకి తల్లిపాలతో సహా మీరు 5 ఏళ్లలో వచ్చే డెవలప్మెంట్లో ఎంత ప్రోటీన్ ఇస్తారు, ఎన్ని క్యాలరీస్ ఇస్తారు. సో ఎక్సెస్ ఎనర్జీ ఈజ్ డేంజరస్ అని చెప్తున్నాం. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటే గ్లైకోజన్గా మారి అదే ఫ్యాట్గా మారుతుంది. అలాగే ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ తింటే ఫ్యాటు, అది కూడా ఫ్యాట్గా మారుతుంది. ప్రోటీన్స్ ఫ్యాట్గా మారడం అనేది కామన్గా ఉండదు. ఏ రోజు తిన్న ప్రోటీన్స్ ఆ రోజు అయిపోతాయి, దాన్ని దాచుకోలేము. సో ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్గా మార్చి క్యాలరీస్ సరిపోలేక, షుగర్స్ లేక, ఇన్సులిన్ కూడా తగ్గిపోతే మీ తిన్న ప్రోటీన్స్ అన్నీ, కార్బోహైడ్రేట్స్ అన్నీ షుగర్గా మారుతాయి, లేకపోతే అప్పటిదాకా మారవు. ఇన్సులిన్తో పాటు కూడిన హై ప్రోటీన్ డైట్ షుగర్గా మారుతుంది. సో మోర్ క్యాలరీస్ దాన్ బిఎంఆర్, మీకన్నా ఎక్కువ క్యాలరీస్ తీసుకుంటూ అప్పుడు ఇన్సులిన్ తక్కువ ఉన్నట్టయితే అప్పుడు మీ ప్రోటీన్ మజిల్ లాస్ ఉంటుంది. సో ఇవన్నీ కాంబినేషన్ తెలియకుండా ప్రతి వాళ్ళు డైట్ని రికమెండ్ చేసి ఎవరికి వాళ్ళు చేస్తుంటే ఈ నష్టాలు చాలా ఉంటాయి. ఈ విధంగా మనకున్న ఫ్యాట్ టిష్యూ, పిండి పదార్థాలు తిన్నప్పుడు అవి సైజు పెరుగుతాయి, నెంబర్ పెరగవు. సైజు పెరిగితే ఫ్యాట్ ఒబేసిటీ వచ్చి మనకున్న అన్ని అనర్థాలు జరుగుతాయి. దీన్నే లైపోటాక్సిటీ అంటాం. ఆ లైపోటాక్సిటీ ఎంత ఉంటే అంత ప్రమాదం. దీన్ని రీప్లేస్ చేస్తూ ఇప్పటిదాకా చేస్తుంది అంటే సీడ్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ ఇస్తారు. ప్లాంట్ ప్రోడక్ట్స్లో ఉన్నది కొలెస్ట్రాల్ రీప్లేస్ చేసి ఫైటోస్టెరాల్ని వస్తుంది. ఈ ఫైటోస్టెరాల్ కొలెస్ట్రాల్ని రీప్లేస్ చేస్తుంది. ఆ ఫైటోస్టెరాల్ ఎంతవరకు దీన్ని ఎస్టిమేట్ చేయం, బ్లడ్లో ఎంత ఉంది మనకు తెలియదు, ఓన్లీ కొలెస్ట్రాల్ మాత్రమే మనం గుర్తిస్తాం. ఈ ప్లాంట్స్ ఇచ్చిన ఫైటోస్టెరాల్ అది రీప్లేస్ అయ్యేది ముఖ్యంగా మనకి యానిమల్ ప్రోటీన్ నుంచి వచ్చేది కొలెస్ట్రాల్, ప్లాంట్ ప్రొడక్ట్స్ నుంచి వచ్చేది ఇంక్లూడింగ్ బాదము, మార్జరీన్, డాల్డా, వనస్పతి, ఇటువంటి కెనోల్ ఆయిల్, సాఫ్లవరు, సన్ఫ్లవరు, రైస్ బ్రాన్, వీటిలో వచ్చేది పాలీఅన్సాచురేటెడ్ ఫ్యాట్స్ దిస్ కంటైన్ ఫైటోస్టెరాల్. ఫైటోస్టెరాల్ని మనం ఎస్టిమేట్ చేయకుండా ఫైటోస్టెరాల్ కొలెస్ట్రాల్ రీప్లేస్ చేసినప్పుడు సెల్ డ్యామేజ్ జరుగుతుంది. దీనికి అంతటికీ కారణం ఇప్పుడు చూస్తే ప్రపంచ జనాభాలో చాలా లెక్కలు ఆ రెడ్ లైన్ హార్ట్ డిసీజ్ అది పెరుగుతుంది, ఇంతవరకు తగ్గలేదు. దానికి కారణం శాచురేట్ ఫ్యాట్స్ అని చెప్తున్నాము, ఎగ్ ఇటువంటివన్నీ, అది కన్జంప్షన్ యాక్చువల్ తగ్గింది. అవేర్నెస్ వచ్చి 1960 సంవత్సరాల నుంచి ఎగ్గులు తినడం మానేశారు. అయినా కానీ హార్ట్ డిసీజ్ పెరుగుతున్నాయి. దానికి కారణం ఎగ్గులు మానేంత మాత్రం రాదు, కానీ దానికి ఉన్న ఈ నల్లగీత సీడ్ ఆయిల్స్, వెజిటబుల్ ఆయిల్స్ అవి పెరుగుతున్నాయి. అవి ఎంత పెరిగితే అంత హార్ట్ అటాక్స్ వస్తాయి. సో మనం కట్ చేయవలసింది ఈ సీడ్ ఆయిల్, ఫైటోస్టెరాల్, నాట్ కొలెస్ట్రాల్. సో ఎగ్స్ healthy nutrient rich and whole food, economical, affordable, easily available, streamlined to the production and profitable as a commercial venture, acceptable even for most vegetarians. Even ఇండియాలో నేను చూస్తున్న ఆఫ్ లైట్ బికాజ్ అవన్నీ హ్యాచ్ అయ్యి మళ్ళీ చికెన్గా మారదు అని అనుకున్నప్పుడు చాలామంది వెజిటేరియన్స్ ఎగ్ని వెజిటేరియన్గానే గుర్తించగలుగుతారు. అలాగే ఫ్రీ రేంజ్ ఫార్మింగ్ కెన్ బి సోర్స్ ఆఫ్ ఎ రీజనరేటివ్ అగ్రికల్చర్ కాదు. ఇది కొద్దిగా కాంట్రవర్షియల్. పౌల్ట్రీ పెట్టాలా, ఫ్రీ రేంజ్ ఎగ్స్ చేయాలా, దాని గురించి లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ బీయింగ్ డన్. అవన్నీ తర్వాత ఇష్యూస్ సెటిల్ చేయాలి. కానీ మనం తెలుసుకోవాల్సింది ఎగ్ ఫర్ హెల్దీ మైండ్,
అండ్ బాడీ అండ్ ప్లానెట్. డోంట్ వరీ అబౌట్ కొలెస్ట్రాల్. దీంట్లో ఉన్న కొలెస్ట్రాల్ మీకు హార్ట్ అటాక్ని కలగజేసే కొలెస్ట్రాల్గా పనిచేస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్.